వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. కిష్కింధపురి రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విషయంలోకి వెళ్తే బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి రివ్యూ. లవర్స్ అయిన రాఘవ్, బెల్లంకొండ శ్రీనివాస్, మైథిలి, అనుపమ డబ్బు సంపాదించడానికి ఒక క్రేజీ ఐడియా వేస్తారు. తన స్నేహితుడు సుదర్శన్తో కలిసి గోస్ట్ వాకింగ్ పేరుతో హంటెడ్ హౌసెస్ టూర్స్ని నిర్వహిస్తుంటారు. రాత్రి వేళల్లో భూతాలు ఉన్నాయని పేరున్న పాడుబడ్డ ఇళ్లలోకి పర్యాటకులను తీసుకెళ్లి ముందే ప్లాన్ చేసిన ట్రిక్స్తో భయపెట్టి థ్రిల్ ఇస్తుంటారు. దయాల గురించి కట్టుకథలు చెబుతూ అనుభవాన్ని నిజమని నమ్మిస్తుంటారు. వాళ్ళకి అది బాగానే నడుస్తూ ఉంటుంది. ప్రతి టూర్కి కొత్త కస్టమర్లు, కొత్త అరుపులు, కొత్త నవ్వులు. కానీ ఒకరోజు విచిత్రమైన కస్టమర్ వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాడు. ఆ వ్యక్తి హైపరాది. అతని డిమాండ్ ఒకటే, నిజంగా హంటెడ్ ప్రదేశం చూపించండి, నకిలీ వద్దు అని. మరో ప్రదేశం చూపించండి, నకిలీ వద్దు అని చెప్పి సరే అని మరో 11 మంది తనతో కలిసి అడ్వెంచర్ ప్లాన్ చేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్లారు 1989లో మూతబడిన ఒక శాపగ్రస్త ప్రదేశానికి. అదే సువర్ణమయ రేడియో స్టేషన్. అది ఒకప్పుడు వెలుగులు నింపిన స్థలం, ప్రజలు సంగీతం విన్న మాటలతో కట్టిపడేసిన ప్రదేశం. కానీ ఒక రాత్రి అక్కడ ఏదో జరిగిపోయింది. అప్పటి నుంచి ఆ స్టేషన్ తలుపులు మూతపడ్డాయి. వాళ్ళు లోపల అడుగు పెట్టగానే ఒక వింత నిశ్శబ్దం. గోడలపై తుప్పు పట్టిన ఫ్యాన్లు, పాడైపోయిన పరికరాలు, విరిగిన గాజులు, చీకటిలో వింత కదలికలు. అంతలో రేడియోలోంచి ఒక స్వరం వినిపిస్తుంది. చల్లని గుండె చెదరగొట్టేలా ఉన్న ఆ స్వరం ఇలా అంది, సువర్ణమయలోకి అడుగుపెట్టిన మీలో ఎవరినీ వదిలేది లేదు. మొదట వాళ్ళందరూ అది కూడా ఒక జిమ్మిక్కి అనుకున్నారు. అయితే కొద్దిసేపటికి ఆ స్వరం నిజమైందని తెలిసింది. ఆ తర్వాత ఒకరు వాళ్ళల్లో ఒకరు వచ్చిన 3 వ్యక్తుల్లో మర్మమైన రీతిలో చనిపోవడం మొదలైంది. భయం ఒక్కసారిగా వారందరినీ కమ్మేసింది. పరిగెత్తిన, కేకలు వేసిన ఆ స్టేషన్ గోడలన్నీ మూసివేసినట్టే. ఆ తర్వాత ఆ దెయ్యపు నీడ ఒక చిన్నారిని టార్గెట్ చేసింది. ఆ భయంకరమైన వాతావరణంలో రాఘవ్, మైథిలి ఒకసారిగా గ్రహించారు, అది వాళ్ళు వేసిన సెటప్ కాదు, ఇది నిజమైన దెయ్యం. ఇప్పటి వరకు లేనిపోయిన ఆత్మకథలు చెప్పి ఇతరులను భయపెట్టిన ఆ జంట ఇప్పుడు ఆ ఆత్మ చేతుల్లో బందీలయ్యారు. ఇంతకీ ఆ స్వరం ఎవరిది? సువర్ణమాయ రేడియో స్టేషన్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అది ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది? మిగిలిన వాళ్ళు రాఘవ్ను కాపాడగలిగారా? రాఘవ్ కాపాడగలిగాడా, లేక సువర్ణమయ రహస్యం వారందరినీ మింగేసిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక అనాలిసిస్. తెలుగు కమర్షియల్ సినిమాలు ఎప్పుడు కొత్త జానర్లను టచ్ చేయాలని చూస్తూనే ఉంటాయి. కానీ వాటి ఎగ్జిక్యూటివ్, స్క్రీన్ ప్లే, నిర్మాణం వంటి వాటి సక్సెస్ని నిర్ణయిస్తాయి. కిష్కింధపురి కూడా అదే ప్రయత్నమే. డివోషనల్, హారర్, కామెడీ అన్నింటినీ కలగలిపిన ప్రయత్నించింది. అయితే దేన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. గోస్ట్ వాకింగ్ టూర్స్ అనే కాన్సెప్ట్ కొత్తది అయినా దాన్ని ఎగ్జిక్యూటివ్ అంత ఆసక్తికరంగా అనిపించదు. ఇక్కడ శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ సినిమా గుర్తొస్తుంది. హిచ్కాక్ చెప్పిన ఈ లైన్ నిజానికి కిష్కింధపురి సమస్యని మొదట 45 నిమిషాల్లోనే బయటపడుతుంది. యాక్షన్ ఎంట్రీ, రొమాంటిక్ సాంగ్, కామెడీ బీట్స్ ఇవన్నీ రొటీన్గా నిండిపోవడం వల్ల అసలు మనం ఏదైనా చూడాలనుకున్నామో లేక హర్రర్ డ్రామా ఆలస్యంగా మొదలవుతుంది. సువర్ణమయ రేడియో స్టేషన్లోకి ఎంటర్ అయ్యే వరకు ఈ సినిమా అన్సక్సెసరీ ఫ్యాట్తో ఇబ్బంది పడుతూ మనల్ని ఇబ్బంది పెడుతుంది. దాంతో డ్రామాలో ఉండాల్సిన షార్ప్నెస్ తగ్గిపోవడం మొదలైంది. అలాగే ఇలాంటి సినిమాల్లో మెల్లమెల్లగా ప్రేక్షకులను క్లూస్ ఇవ్వాలి, కానీ ఒకేసారి కుప్పగా పోయకూడదు. కిష్కింధపురిలో సస్పెన్స్ మొదట బాగా సెట్ అవుతుంది. రేడియోలోంచి భయంకర స్వరం, ఎవరు చనిపోతారు, దెయ్యం అసలు ఎవరు అన్న మిస్టరీ ఆడియన్స్ని ఇంట్రిగ్యూ చేస్తుంది. కానీ ఆ దెయ్యం మోటివ్ ఏమిటో రివీల్ అయ్యాక స్క్రీన్పై సూటిగా మారిపోవడం వల్ల సస్పెన్స్ ఆవిరైపోతుంది. ఇలా ఐడియాకి తగ్గ ఎగ్జిక్యూటివ్ సరిగా లేక సగటు స్థాయిలోనే మిగిలిపోయింది. అలాగే డివోషనల్ యాంగిల్ స్టోరీలో అసలు కలవలేదు. ఫస్ట్ హాఫ్లో పేసింగ్ సమస్యలు ఉన్న, సౌండ్, కెమెరా వర్క్, కథ సెటప్తో నడిచిపోయింది. కానీ సెకండ్ హాఫ్లో అవి అంత స్ట్రాంగ్గా నిలబెట్టలేకపోయాయి. ఇలాంటి సినిమాకు అక్కర్లేదని థ్రిల్లర్స్,